హైదరాబాద్ లో యాంటీబయాటిక్స్ వినియోగంపైన డాక్టర్ కేర్ హోమియోపతి కీలక విషయాలను వెల్లడించింది. గత 20 ఏళ్లుగా వివిధ రాష్ట్రాలలో సేవలందిస్తున్న సంస్థ గ్రామీణ ప్రాంతాలలో వైద్యులు ప్రతినిధుల బృందంతో 60 రోజుల పాటు నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించింది. అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ ను అధికంగా వినియోగించడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయని డాక్టర్ కేర్ హోమియోపతి చైర్మన్ ఏఎం రెడ్డి తెలిపారు. యాంటీబయాటిక్స్ అధికంగా వాడడం వల్ల శరీరంలోని మేలు చేసే సూక్ష్మ జీవులు దెబ్బతిని సహజ రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడం వలన గట్ టిష్యూస్ తోటి మన యొక్క డెఫిషియన్సీస్ ఏర్పడి ఆ గట్ టిష్యూస్ వలన కాల్షియం డిస్టర్బెన్స్ తోటి ఆర్థరైటిస్ ప్రాబ్లం రావడము, పైల్స్ ప్రాబ్లం రావడము, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం రావడము. అంటే యాంటీబయాటిక్స్ అనేటువంటివి మనిషికి మైక్రోబ్స్ ని కిల్ చేస్తాయి. ఒక మనిషిలో కొన్ని కోట్ల మైక్రోబ్స్ ఉంటాయి, మన మధ్య కూడా మైక్రోబ్స్ ఉంటాయి. ఈ మైక్రోబ్స్ మనిషి కంటే ముందు పుట్టినాయి. సో మనిషిని డెవలప్ చేసింది, ఒక జీవ పరిణామ కార్యక్రమంలో మనిషిని దూరం తీసుకొచ్చింది. మైక్రోబ్స్ యొక్క పాత్ర చాలా విపరీతమైనటువంటిది. ఈ యొక్క మైక్రోబ్స్ యాంటీబయాటిక్ వలన మొత్తం చనిపోవడం జరుగుతుంది బాడీలో. మన ఏరియాలో వచ్చేసి ఏది కావాలంటే మెడిసిన్స్ ఆన్లైన్లో పెట్టుకుంటారు, ఆఫ్లైన్లో పెట్టుకుంటారు, జబ్బు తగ్గిపోవాలి. ముఖ్యంగా పేరెంట్స్ యాంగ్జైటీ. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు, డ్యామేజ్ చేస్తున్నారు. పీడియాట్రిక్స్ దగ్గర పోవడం, రేపు మా వానికి ఫీవర్ తగ్గాలి, నట్టు ఫీవర్ ఉంది, మార్నింగ్ తగ్గల గంట తగ్గాలని చెప్పి ఏం చేస్తారు డాక్టర్, వెంటనే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్, పవర్ఫుల్ యాంటీ హిస్టమిన్స్ వాడడం, సపరేట్ చేయడం. మళ్ళీ అబ్బాయికి ఎప్పుడు మళ్ళీ 6 నెలలకు ట్రాన్స్లైటిస్ రావడం, 6 నెలలకు మళ్ళీ కాఫ్ బ్రాంకైటిస్ రావడం, తర్వాత అస్తమా రావడం, తర్వాత దానివల్ల స్కిన్ డిసీజ్ రావడం. అలా ఒకదానికి జబ్బులు పెరిగిపోతున్నాయి సొసైటీలో. అసలు ఒక ఇంటికి వెళ్తే మీరు నమ్మరు, మా వాళ్ళు సర్వే చేసి వెళ్ళి చేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, రకాల సమస్యలు ఉన్నాయి. అందరు దాన్ని చెప్పుకోకుండా లోపల పెట్టుకొని రకరకాల టాబ్లెట్స్ వేసుకొని దాన్ని బాగా డిసీజ్ డెవలప్ చేస్తున్నారు. అందువల్ల మేము చెప్పేది అంటే మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఈ యాంటీబయాటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని బాగా క్లియర్ గా చెప్పి దాన్ని ఎవరు ఎక్కువ వాడకుండా అత్యవసరమైన వాడేది చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.